2026 సంవత్సరంలో ఒక ప్రపంచ నాయకుడు పగటిపూటే పిడుగుపడి చనిపోతారట. 2026లో ప్రపంచం ఎదుర్కొనే సవాళ్లపై బాబా వాంగా ప్రవచనాలు ఒక హెచ్చరికలా వినిపిస్తారు. వాతావరణ మార్పులు, ఆర్థిక అస్థిరత, రాజకీయ కల్లోలాలు, ఇవన్నీ మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం. ఇది నేను చెప్తున్నది కాదండోయ్, ప్రసిద్ధ జ్యోతిష్కురాలు బాబా వాంగా చెప్పిన మాటలు. బల్గేరియాకు చెందిన ప్రసిద్ధ జ్యోతిష్కురాలు బాబా వాంగా చేసిన 2026 సంవత్సరానికి సంబంధించిన జోస్యం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చలకు దారితీస్తోంది. ఇక బాబా వాంగా ప్రవచనాలు ఎప్పుడూ కూడా ఆసక్తిని రేపిస్తూ ఉంటాయి. అయితే ఇవి శాస్త్రీయ ఆధారాలు లేని ఊహాగానాలు మాత్రమే అని చాలామంది అంటూ ఉంటారు. కానీ వీటిలో చాలా వరకు జరిగాయి కూడా. 2026లో ప్రపంచ వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటాయట. తుఫానులు, వరదలు, భూకంపాలతో భూమి దద్దరిల్లుతుందట. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుందని కూడా హెచ్చరికలున్నాయి. కొన్ని దేశాల్లో అయితే పెద్ద రాజకీయ కల్లోలాలు కూడా సంభవిస్తాయి. కొత్త కూటములు ఏర్పడి పాత కూటములు కూలిపోతాయని కూడా బాబా వాంగా చెప్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర క్షీణత సంభవిస్తుందని, కొన్ని దేశాల్లో అయితే కరెన్సీ విలువలు పడిపోవడం జరుగుతుందని కూడా అంచనాలు వేశారు. 2026లో కొత్త సాంకేతిక ఆవిష్కరణలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తాయని కూడా ఆమె చెప్తున్నమాట. ఇక ఇదే క్రమంలో ప్రపంచంలో ఒక ప్రముఖ వ్యక్తి మీద పగటిపోటే పిడుగుపడి చనిపోతారట. అయితే ఆ వ్యక్తి రాజకీయ వర్గానికి చెందినవారా లేదా కళారంగానికి చెందినవారా అనేది మాత్రం తెలియలేదు. మరి చూద్దాం బాబా వాంగా జ్యోతిష్యంలో నిజమెంత అనేది.